గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్. కిడ్నీ యొక్క క్రియాత్మక యూనిట్ ఏది? ఆప్షన్ ఏ ఆల్వియోలస్, ఆప్షన్ బి న్యూరాన్, ఆప్షన్ సి నెఫ్రాన్, ఆప్షన్ డి గ్లోమరోలస్. ఆన్సర్ ఏంటండి? కిడ్నీ యొక్క క్రియాత్మక యూనిట్ ఏంటంటే నెఫ్రాన్. నెక్స్ట్ క్వశ్చన్. ది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం ఏది? ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి స్కిన్, ఆప్షన్ సి బ్రెయిన్, ఆప్షన్ డి లంగ్. ఏంటి మానవ శరీరంలో అతిపెద్ద అవయవం? ఆన్సర్ ఆప్షన్ బి చర్మం. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది నర్సింగ్ ప్రాసెస్ ఈజ్. నర్సింగ్ ప్రక్రియలో మొదటి దశ ఏది? ఆప్షన్ ఏ ప్రణాళిక, ఆప్షన్ బి నిర్ధారణ, ఆప్షన్ సి అంచనా, ఆప్షన్ డి మూల్యాంకనం. ఆన్సర్ అంచనా, అసెస్మెంట్. నర్సింగ్ ప్రక్రియలో మొదటి దశ ఏంటండి? అంచనా, అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ది నార్మల్ అడల్ట్ బాడీ టెంపరేచర్ ఈజ్. సాధారణ వయోజన శరీర ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 35 degrees centigrade, ఆప్షన్ బి 37 degrees centigrade, ఆప్షన్ సి 39 degrees centigrade, ఆప్షన్ డి 40 degrees centigrade. ఆన్సర్ 37 degrees centigrade. సాధారణ వయోజన శరీర ఉష్ణోగ్రత ఎంత అంటే 37 degrees centigrade. నెక్స్ట్ క్వశ్చన్. ది మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ప్రివెంట్ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్ ఈజ్. ఆసుపత్రిలోని సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్, ఆప్షన్ బి హ్యాండ్ వాషింగ్, ఆప్షన్ సి ఐసోలేషన్, ఆప్షన్ డి వ్యాక్సినేషన్. ఆన్సర్ హ్యాండ్ వాషింగ్, చేతులు కడగడము. నెక్స్ట్ క్వశ్చన్. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ ది. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి కిడ్నీ, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. దేన్ని ప్రభావితం చేస్తుందంట? ఆన్సర్ ఆప్షన్ బి గుండె. నెక్స్ట్ క్వశ్చన్. ది యాంటీడోట్ ఫర్ ఓపియోయిడ్ ఓవర్డోస్ ఈజ్. ఓపియాయిడ్ అధిక మోతాదుకు ప్రతివిషం ఏది? ఓపియాయిడ్ ఓవర్డోస్ ఉందనుకోండి, దానికి యాంటీడోట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓపియాయిడ్ ఓవర్డోస్కి యాంటీడోట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నాలోక్సోన్, ఆప్షన్ బి అట్రోఫిన్, ఆప్షన్ సి ఎడ్రినలిన్, ఆప్షన్ డి డియాజిపామ్. ఆన్సర్ నాలోక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్. నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్. సాధారణ గర్భధారణ కాలం ఎంత? సాధారణ గర్భధారణ కాలం ఎంత? ఆప్షన్ ఏ 32 weeks, ఆప్షన్ బి 36 weeks, ఆప్షన్ సి 40 weeks, ఆప్షన్ డి 44 weeks. ఆన్సర్ 40 weeks. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ రికమెండెడ్ అప్ టు. శిశువుకి పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఎంతకాలం ఇవ్వాలి? ఆప్షన్ ఏ 3 months, ఆప్షన్ బి 4 months, ఆప్షన్ సి 6 months, ఆప్షన్ డి 12 months. ఆన్సర్ 6 months. నెక్స్ట్ క్వశ్చన్. బీసీజీ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ అగైనెస్ట్. బీసీజీ టీకా ఏ వ్యాధి నుండి రక్షిస్తుంది? ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి క్షయవ్యాధి, ఆప్షన్ సి మెజిల్స్, ఆప్షన్ డి హెపటైటిస్. ఆన్సర్ క్షయవ్యాధి నుంచి ఈ బీసీజీ టీకా అనేది రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నార్మల్ అడల్ట్ బ్లడ్ ప్రెషర్ ఈజ్. సాధారణ వయోజన రక్తపోటు ఎంత? ఎంతండి? ఆప్షన్ ఏ 90/60 mmHg, ఆప్షన్ బి 120/80 mmHg, ఆప్షన్ సి 140/90 mmHg, ఆప్షన్ డి 160/100 mmHg. ఆన్సర్ 120/80 mmHg.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ డోనర్? సార్వత్రిక రక్తదాత ఏ రక్త గ్రూప్? రక్తదాత. ఆప్షన్ ఏ పాజిటివ్, ఆప్షన్ బి పాజిటివ్, ఆప్షన్ సి ఏబి పాజిటివ్, ఆప్షన్ డి ఓ నెగిటివ్. సార్వత్రిక రక్తదాత ఎవరండి? ఆన్సర్ ఓ నెగిటివ్. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ రెసిపియంట్? సార్వత్రిక రక్త గ్రహీత ఏ రక్త గ్రూపు? ఆప్షన్ ఏ ఓ నెగిటివ్, ఆప్షన్ బి ఏ పాజిటివ్, ఆప్షన్ సి ఏబి పాజిటివ్, ఆప్షన్ డి బి పాజిటివ్. ఆన్సర్ ఏబి పాజిటివ్. ది నార్మల్ పల్స్ రేట్ ఇన్ అడల్ట్స్ ఈజ్? వయోజనుల్లో సాధారణ నాడీ స్పందన ఎంత? ఆప్షన్ ఏ 40 to 60 per minute, ఆప్షన్ బి 60 to 100 per minute, ఆప్షన్ సి 100 to 120 per minute, ఆప్షన్ డి 120 to 140 per minute. ఆన్సర్ 60 to 100 per minute. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ నైట్ బ్లైండ్నెస్? రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి12, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ వలన మనకి రేచీకటి అనేది వస్తుంది లోపం వలన. నెక్స్ట్ క్వశ్చన్, ది యాంటీడోట్ ఫర్ హెపారిన్ ఈజ్? హెపారిన్ కి యాంటీడోట్ ఏంటని అడుగుతున్నాడు. హెపారిన్ కి యాంటీడోట్ ఏంటి? ఆప్షన్ ఏ విటమిన్ కే, ఆప్షన్ బి ప్రోటమైన్ సల్ఫేటా, ఆప్షన్ సి నెలాక్సోనా, ఆప్షన్ డి ఎట్రోఫినా. ఆన్సర్ ప్రోటమైన్ సల్ఫేట్. హెపారిన్ కి యాంటీడోట్ ప్రోటమైన్ సల్ఫేట్. విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ హైపోగ్లైసేమియా? హైపోగ్లైసేమియా చికిత్సకు ఏ ఔషధం ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి మెట్ఫార్మిన్, ఆప్షన్ డి ఫ్యూరోసిమైడ్. ఆన్సర్ గ్లూకోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ది మ్యాక్సిమం స్కోర్ ఆఫ్ ది గ్లాస్గో కోమా స్కేల్ GCS ఈస్? గ్లాస్గో కోమా స్కేల్ గరిష్ట స్కోరు ఎంత? గ్లాస్గో కోమా స్కేల్ గరిష్ట స్కోరు ఎంత? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 13, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 18. ఆన్సర్ ఆప్షన్ సి 15. విచ్ వ్యాక్సిన్ ఈజ్ గివెన్ ఎట్ బర్త్? పుట్టిన వెంటనే ఏ టీకా ఇస్తారు? ఆప్షన్ ఏ మెజల్స్, ఆప్షన్ బి BCG, ఆప్షన్ సి DPT, ఆప్షన్ డి TT. ఆన్సర్ BCG. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఈజ్? బేసిక్ లైఫ్ సపోర్ట్ లో మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటి? ఆప్షన్ ఏ ఎయిర్వే, ఆప్షన్ బి చెస్ట్ కంప్రెషన్, ఆప్షన్ సి బ్రీతింగ్, ఆప్షన్ డి మెడికేషన్. ఆన్సర్ చెస్ట్ కంప్రెషన్, ఛాతి ఒత్తిళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్? ఇన్సులిన్ ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ హైపర్ టెన్షన్, ఆప్షన్ బి డయాబెటిస్ మిలిటస్, ఆప్షన్ సి ఆస్తమా, ఆప్షన్ డి ట్యూబర్క్యులోసిస్. ఆన్సర్ డయాబెటిస్ మిలిటస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కార్డియాక్ రైథమ్? ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి పొటాషియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి క్లోరైడ్. ఆన్సర్ పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ కంటిన్యూ అప్ టు? శిశువుకి పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఎంతకాలం ఇవ్వాలి? ఆప్షన్ ఏ 3 months, ఆప్షన్ బి 4 months, ఆప్షన్ సి 6 months, ఆప్షన్ డి 9 months. ఎంతకాలం ఇవ్వాలి తల్లిపాలు శిశువుకి? 6 months. ది కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవి ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి? ఆప్షన్ ఏ స్టెఫైలోకోకస్, ఆప్షన్ బి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, ఆప్షన్ సి స్టెరాప్టోకోకస్, ఆప్షన్ డి ఈకోలై. ఆన్సర్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్.
నెక్స్ట్ క్వశ్చన్, ది మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. సంక్రమణను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏంటి? ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్, ఆప్షన్ బి హ్యాండ్ హైజీనింగ్, ఆప్షన్ సి వ్యాక్సినేషన్, ఆప్షన్ డి ఐసోలేషన్. ఆన్సర్ హ్యాండ్ హైజీనింగ్. ది నార్మల్ రెస్పిరేటరీ రేట్ ఇన్ అడల్ట్స్ ఈజ్. వయోజనుల్లోని సాధారణ శ్వాస రేటు ఎంత? ఆప్షన్ ఏ 8 to 10 per minute, ఆప్షన్ బి 12 to 20 per minute, ఆప్షన్ సి 22 to 30 per minute, ఆప్షన్ డి 30 to 40 per minute. ఆన్సర్ 12 to 20 per minute. విచ్ క్రానియల్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్. చూపుకు బాధ్యత వహించే కపాలనాడి ఏది? ఆప్షన్ ఏ ఆప్టిక్ నెర్వ్, ఆప్షన్ బి ఫేషియల్ నెర్వ్, ఆప్షన్ సి వేగస్ నెర్వ్, ఆప్షన్ డి ట్రిగేమినల్ నెర్వ్. ఆన్సర్ ఆప్టిక్ నెర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఈజ్. సాధారణ ఉపవాస రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత? ఆప్షన్ ఏ 40 to 60 mg/dl, ఆప్షన్ బి 70 to 99 mg/dl, ఆప్షన్ సి 122 to 160 mg/dl, ఆప్షన్ డి 180 to 220 mg/dl. ఆన్సర్ 70 to 99 mg/dl. Which injection angle is used for subcutaneous injection? సబ్క్యూటినియస్ ఇంజెక్షన్ కు ఏ కోణం ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ 15 degrees, ఆప్షన్ బి 45 degrees, ఆప్షన్ సి 90 degrees, ఆప్షన్ డి 120 degrees. ఆన్సర్ 45 degrees. ది నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఈజ్. సాధారణ ప్లేట్లెట్లు సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 50,000 to 1 lakh per mm3, ఆప్షన్ బి 1.5 to 4 lakh per mm3, ఆప్షన్ సి 5 to 8 lakh per mm3, ఆప్షన్ డి 10,000 per mm3. ఆన్సర్ 1.5 to 4 lakh per mm3. ది యాంటీడోట్ ఫర్ పారాసెటమాల్ పాయిజనింగ్ ఈజ్. పారాసెటమాల్ విష ప్రయోగానికి ప్రతి విషం ఏది? యాంటీడోట్ ఏంటి? విటమిన్ కే, నెలాక్సినా, ఎన్ ఎసిటైలోసిస్టినా, ఎట్రోఫినా. ఆన్సర్ ఎన్ ఎసిటైలోసిస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఛాంబర్ ఆఫ్ ది హార్ట్ పంప్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది బాడీ. శరీరానికి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని పంపే గుండె గది ఏది? ఆప్షన్ ఏ రైట్ యాట్రియమా, ఆప్షన్ బి రైట్ వెంట్రికిలా, ఆప్షన్ సి లెఫ్ట్ యాట్రియమా, ఆప్షన్ డి లెఫ్ట్ వెంట్రికిలా. ఆన్సర్ లెఫ్ట్ వెంట్రికిల్. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్. బీసీజీ టీకా ఏ వ్యాధి నుండి రక్షిస్తుంది? ఆప్షన్ ఏ పోలియో, ఆప్షన్ బి ట్యూబర్క్యులోసిస్, ఆప్షన్ సి మెజల్స్, ఆప్షన్ డి హెపటైటిస్ బి. ఆన్సర్ ట్యూబర్క్యులోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీజీఏఆర్ స్కోర్ ఈజ్ అసెస్డ్ ఎట్. ఏపీజీఏఆర్ స్కోరు ఎప్పుడు అంచనా వేస్తారు? ఆప్షన్ ఏ 1 and 5 minutes, ఆప్షన్ బి 30 minutes, ఆప్షన్ సి 1 hour, ఆప్షన్ డి 24 hours. ఆన్సర్ 1 and 5 minutes. నెక్స్ట్ క్వశ్చన్, ది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఎనాఫైలెక్టిక్ షాక్ ఈజ్. ఎనాఫైలెక్టిక్ షాక్ లో మొదటి ఎంపిక ఔషధం ఏది? ఆప్షన్ ఏ ఎట్రోఫిన్, ఆప్షన్ బి ఎడ్రినలిన్, ఆప్షన్ సి డిగాక్సిన్, ఆప్షన్ డి డైజిపిమ్. ఆన్సర్ ఎడ్రినలిన్. విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ. స్కర్వీ ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. ఆన్సర్ విటమిన్ సి. విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ప్లాస్మోడియం. ప్లాస్మోడియం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ డెంగ్యూ, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి కలరా, ఆప్షన్ డి టైఫాయిడ్. ఆన్సర్ మలేరియా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి జెనీవా, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి లండన్. ఆన్సర్
జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రోలైట్ ఇస్ ద మేజర్ ఇంట్రాసెల్యులర్ కాషన్? కణం లోపల ప్రధాన క్యాటియాన్ ఏది? ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి పొటాషియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి క్లోరైడ్. ఆన్సర్ పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్, ది యూనివర్సల్ రెసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఈజ్, అంటే రెసిపియంట్ అంటే గ్రహీత, సార్వత్రిక రక్త గ్రహీత ఏ రక్త గ్రూపు? ఏబి పాజిటివ్. ఇందా క్వశ్చన్ ఆల్రెడీ చదివాం. నార్మల్ యూరిన్ అవుట్పుట్ ఇన్ అడల్ట్స్ ఈజ్, వయోజనుల్లోని సాధారణ మూత్ర ఉత్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 10 ml per hour, ఆప్షన్ బి 30 ml per hour, ఆప్షన్ సి 100 ml per hour, ఆప్షన్ డి 200 ml per hour. ఆన్సర్ 30 ml per hour. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ హెల్ప్స్ కాల్షియం అబ్జార్ప్షన్? కాల్షియం శోషణకు సహాయపడే విటమిన్ ఏది? కాల్షియం శోషణకు సహాయపడే విటమిన్ ఏంటి? ఆప్షన్ ఏ విటమిన్ ఏనా, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ విటమిన్ డి. ద ఇన్క్యుబేషన్ పీరియడ్ ఆఫ్ ర్యాబీస్ ఈజ్ యూజువల్లీ, ర్యాబీస్ వ్యాధి ఇన్క్యుబేషన్ కాలం సాధారణంగా ఎంత? ఆప్షన్ ఏ 1 to 2 days, ఆప్షన్ బి 1 to 3 months, ఆప్షన్ సి 1 year, ఆప్షన్ డి 2 years. ఆన్సర్ 1 to 3 months. హెల్యూసినేషన్ మీన్స్, హెల్యూసినేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తప్పుడు నమ్మకం, ఆప్షన్ బి లేనిదాన్ని ఉన్నట్లు అనుభవించడం, ఆప్షన్ సి లాస్ ఆఫ్ మెమొరీ, ఆప్షన్ డి కన్ఫ్యూజన్. ఆన్సర్ లేనిదాన్ని ఉన్నట్లు అనుభవించడం. లిథియం ఈజ్ యూజ్డ్ టు ట్రీట్, లిథియం ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ యాంగ్జైటీ, ఆప్షన్ బి బైపోలార్ డిసార్డర్, ఆప్షన్ సి ఎపిలిప్సీ, ఆప్షన్ డి డిప్రెషన్ ఓన్లీ. ఆన్సర్ బైపోలార్ డిసార్డర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఈఎంఆర్, ఈఎంఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్, ఆప్షన్ బి ఎమర్జెన్సీ మెడికల్ రిపోర్ట్, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ మెడిసిన్ రిజిస్టర్, ఆప్షన్ డి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రికార్డ్. ఆన్సర్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఏబిహెచ్, ఎన్ఏబిహెచ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఆప్షన్ బి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బేసిక్ హాస్పిటల్స్, ఆప్షన్ సి నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ టు ఇరాడికేట్, పల్స్ పోలియో కార్యక్రమం ఏ వ్యాధిని నిర్మూలించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ మెజల్స్, ఆప్షన్ బి పోలియో, ఆప్షన్ సి టీబీ, ఆప్షన్ డి హెపటైటిస్. ఆన్సర్ పోలియో. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద నర్సింగ్ ప్రాసెస్ ఈజ్, ఇందాక అడిగాం కదా, ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ అసెస్మెంట్, అంచనా. నెక్స్ట్, హెచ్ఐవి మెయిన్లీ అటాక్స్ విచ్ సెల్స్, హెచ్ఐవి ప్రధానంగా ఏ కణాలను దాడి చేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్బిసి, ఆప్షన్ బి ప్లేట్లెట్స్, ఆప్షన్ సి CD4T లింపోసైట్స్, ఆప్షన్ డి న్యూట్రోఫిల్స్. ఆన్సర్ CD4T లింపోసైట్స్. థ్యాంక్ యూ.